ఈరోజు మనం చేస్తున్న ఒక మాడ్యూల్ చేంజ్, షిఫ్ట్ ఆఫ్ మైండ్ ఏదైతే జరుగుతుందో ఇది గ్రేటర్ ఇంపాక్ట్ ఉండబోతుంది. రొండా బైర్నే కౌంట్ డౌన్ టు రిచెస్ ఇన్ 21 డేస్లో ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. మనం ఈ మాడ్యూల్ చేంజ్ మన మైండ్లో మనం చేసుకోగలిగితే దీని ఇంపాక్ట్ ఫెంటాస్టిక్ ఉండబోతుంది మన లైఫ్లో. సో ఈరోజు చాప్టర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ పర్టిక్యులర్ సిరీస్ వల్ల ఒక్కళ్ళు ఇద్దరు బెనిఫిట్ అయినా ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ విన్ ఫర్ మీ. బికాస్ మన అందరం ఒక మాడ్యూల్, ఒక స్ట్రిక్ట్ రిజిమెంటల్ మైండ్ సెట్స్లో ఉంటున్నాం. డబ్బులు రావాలి అంటే జీతం పడాల్సిందే, జీతం మీద డిపెండ్ అయి ఉంటాం. 1వ తారీఖు జీతం పడిన వెంటనే 3వ తారీఖుకి డబ్బులన్నీ మాయమైపోయినాయి అని ఒక బాధలో ఉంటాం. ఈఎంఐలు కట్టేటప్పుడు బాధలోనే కడతాం, లోన్స్ కట్టేటప్పుడు బాధతోనే కడతాం, అద్దెకి కట్టేటప్పుడు బాధతోనే కడతాం. అంతెందుకు డైలీ మనకు వచ్చే బిల్స్ కట్టేటప్పుడు కూడా అబ్బా ఈ బిల్ కట్టాలి ఇప్పుడు నేను అని బాధలోనే ఉంటాం. మనం ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకుంటే మొత్తం సినాప్సిస్ని, ఈరోజు మనకు క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది 29,633 రూపాయలు. మన అకౌంట్లో ఉన్నది 30,000 రూపాయలు. ఏం చేస్తాం? మనలో వచ్చే థాట్ ఏంటి? ఫస్ట్ థాట్ ఏంటి? చాలా హానెస్ట్గా చెప్పండి. అబ్బా ఈ బిల్ కట్టడం నాకు ఇష్టం లేదు, నాకు కట్టాలని లేదు, ఈ బిల్ నేను కడితే కనుక టోటల్ బ్యాంక్రప్ట్ అయిపోతాను నేను కదా. ఇది చాలా రెగ్యులర్ థాట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ బిల్ని ఎలాగైనా అవాయిడ్ చేయడానికి చూస్తాం, దాని నుంచి ఎంత దూరంగా ఉండాలని చూస్తాం, మ్యాక్సిమం డ్యూ డేట్స్ దాటిపోయేటట్టు చూస్తాం. దాటిపోయిన తర్వాత బలవంతంగా మనకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చినప్పుడు ఆ బిల్లు కట్టడానికి వెళ్తాం. ఇది చాలా నార్మల్గా చేస్తూ ఉంటాం అందరం. ఈ థాట్ని యూనివర్స్ పికప్ చేస్తుంది. మనం ఇచ్చే ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో యూనివర్స్కి మంచి చెడు ఏం తెలియదండి. ఈ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్ని మీరు క్లియర్గా. యూనివర్స్ ఏం చేస్తుందంటే యువర్ నెగిటివిటీ టువర్డ్స్ మనీ ఏదైతే ఉందో, ఇది కడితే నేను బ్యాంక్రప్ట్ అయిపోతాను, అబ్బా డబ్బులు నా దగ్గర నిలవ్వు, అబ్బా బిల్స్ కట్టాలని ఒక బ్యాడ్ వైబ్ ఫీలింగ్ ఏదైతే ఇస్తున్నామో అది పికప్ చేసుకుని 3 into 4 టైమ్స్ యూనివర్స్ అదే పంపిస్తుంది మనకి.